త్రేతాయుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు. In the age of Treta, the gods were on one side and in one region, and the demons were... శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో కిష్కింధలో జీవిస్తూ వచ్చారు. During the days of Sri Rama, gods were living in Ayodhya and రాక్షసులందరూ కూడా Kishkinda. దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు. The demons were living in the forest వేరు of వేరు Dandaka. లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో. And in other states, the different states they were living. కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధములో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు. Therefore, Rama had to personally go to Dandaka forest and destroy the దేవతలను demons. రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం. The meaning of this is that he protected the gods. ద్వాపర యుగము లోపల దేవతలు రాక్షసులు ఇరువురు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు. When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons అనగా were living. పాండవులు కౌరవులు ఒకే రాజ్యానికి అధికారం. For the same kingdom, Pandavas and Kauravas, ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు. when gods and demons were living together in the same kingdom like that, what did Krishna do? Krishna gave his entire army. కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు. When it comes to the Kali age, the gods and demons are living in the same body. త్రేతాయుగంలో రాక్షసుల లోకం వేరు, దేవతల లోకం వేరు. During Treta age, the world of demons was different and the country of ద్వాపర gods. యుగంలో రాక్షసుల్ని దేవతల్ని ఒకే లోకము. And in Dwapara age, gods and demons were living in the same కలియుగంలో kingdom. రాక్షసుల్ని దేవత ఒకే దేహము. And in the Kali age, the gods and demons are living in the same body. ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు. In Treta age, personally, God undertook to destroy ద్వాపర them. యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు. When it came to Dwapara age, the Lord did not అయితే make యుద్ధంలో war. ప్రవేశించాడు. He entered into the war but did not participate. కలియుగంలో రెండు కూడాను ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు. When it comes to Kali age, as gods and demons are living in the same body, God is remaining neutral. ఈ యొక్క విచారణ శక్తి మానవుడుగానే గుర్తించుకోవాలి. Man has to recognize this particular fact. ఈ యొక్క బాధ్యత మానవునికే అందించాడు. This responsibility is handed over to man. తనలో ఉండినటువంటి దానవత్వాన్ని తన విచారణ చేత దూరం గావించుకోవాలి. By proper inquiry, man తన has to ఎందుకు destroy. దైవత్వాన్ని తన విచారణ చేత తాను పోషించుకుంటూ రావాలి. He has to develop divinity in him and destroy demonic nature. కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు. Full independence and freedom is given to the man in Kali age. అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు That person who is having తాను ఏమి freedom, చేయాలో ఏమి చేయకూడదు what should he do and what should he avoid? లేక దానవత్వాన్ని పెంచుకోవటం, దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు. What is happening is he is developing demonic nature in him and he is destroying the divine nature in him. ఇదే కలియుగం యొక్క ప్రభావం. This is the effect and the influence of Kali age. ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనకు మనమే మనం సంహరించాలి. Under the influence of Kali age, what we have to do is we have to destroy the demonic ఈ nature. దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది. The moment we completely destroy demonic nature in us, the divine nature will మన automatically develop in us. సాధనలన్నీ కూడాను మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి. All the sadhanas which we undertake, therefore, is only to cleanse our mind and purify our mind.